అన్న పేరేంటి అన్న? రాము. రాము గారు ఓటు ఉందా మీకు? ఉంది. ఎన్నికలు వచ్చినాయి కదా, మరి ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు సార్? చంద్రబాబు నాయుడు వేస్తే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారు. మరి పెద్దాపురం ఎమ్మెల్యేగా ఉన్న చంద్రరాజప్ప గారే ఈసారి కూడా ఆయనే పోటీ చేస్తున్నారు. ఆయనకి వేస్తారా? వేస్తాను. ఇంటికి వేస్తారు. గుర్తేంటి? సైకిల్ సైకిల్. సో సైకిల్ వేస్తారు. గాజు గ్లాస్ కూడా వేస్తాం. ఎంపీ గాజు గ్లాస్ వేస్తారా? అన్న మీ పేరేంటన్నా? శ్రీనివాస్ అండి. పెద్దాపురం ఏది? పెద్దాపురం కానీ కట్టమూరు. ఓకే. మరి ఓటు హక్కు వచ్చిందా మీకు? వచ్చిందండి. ఎన్ని ఓట్లు ఉన్నాయి మీకు? మా ఇంట్లో 4 అండి. మీకు? నాకు ఒకటండి. ఒకటే. బాగా అడిగారండి. అంటే ఈ మధ్యన ఎక్కువ ఓట్లు మామూలుగా రిగ్గింగ్ జరుగుతుందో లేదంటే? లేదండి, బాగానే వస్తుంది. సరే, ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? నాదండి సైకిల్ గుర్తండి. సైకిల్ గుర్తు. పెద్దాపురం ఎవరిని? నిమ్మకాయల చిన్నరాజప్ప గారు. మాజీ హోమ్ మినిస్టర్ కదా ఆయన. మాజీ ఏం చేశారు 10 ఏళ్ళుగా? బ్రహ్మాండ రోడ్లు వేయించారండి. డెవలప్మెంట్ బాగా చేశారండి. చెప్పబడమండి బాగా చేశారండి. బాగా చేశారు. ఆయనే చేశారండి. నిమ్మకాయల రాజప్ప గారు. మీరు ఎప్పుడైనా ఆయన ఇంటికి వెళ్ళారా? లేదండి, వెళ్ళలేదు కానీ ఊరు వెళ్ళాం అంతే. ఆ ఊరు బాగా చూసుకున్నారా? బాగా చూసుకున్నాం. అక్కడ అభివృద్ధి అంతా సూపర్ అండి. అది ఆయన చేతుల్లో అభివృద్ధి అంతా కూడా సూపర్. ఇప్పుడు రాజకీయ నాయకులు అంటే మనకి ఏదైనా సమస్య వస్తే ఈయన చేశారు కానీ, జగన్ గారి కంటే చేశారు కానీ, చిన్న చిన్న ఏవో ముసలి వాళ్ళకి ఇలాంటి మంచి మంచి పనులు చేశాడు. అభివృద్ధి లేనిది ఏముంది చెప్పడం. రాజమండ్రి వెళ్దాం అనుకుంటున్నామండి, నరకం చూసేస్తున్నామండి వెళ్ళొచ్చి లోపల. రోడ్లు బాగాలేంది ఏ మనిషి అయినా తిరగలేడు కదండి. రవాణా శాఖ ఇంపార్టెంట్ అండి ఎవరికైనా. సైకిలేనే ఇప్పుడు ఇక్కడైతే ఇప్పుడు సైకిలేనండి. స్వామి నమస్కారం. చెప్పండి సార్. స్వామి సార్ మీకు ఓటు ఉందా? స్వామి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు సార్ ఓటు? నేను ఎప్పుడు తెలుగుదేశమే స్వామి. ఏది తెలుగుదేశం? పెద్దాపురంలో చంద్రరాజప్ప గారు ఏం చేశారు? బాగా చేశారా? ఆయన చేసినట్టు ఏ స్వామి చేయలేదు సార్. ఏం స్వామి చేయలేదు? స్వామి వేసుకున్నారు. అబద్ధాలు చెప్పండి. ఎందుకు అబద్ధం ఆడుతుంది స్వామి? ఇవాళ రోడ్లు ఇలా ఉన్నాయంటే ఆ స్వామి వల్ల సార్. ఆ స్వామి వల్ల. అందుకే స్వామి ఏకదేటికి 2 సార్లు అయ్యాడు స్వామి చంద్రరాజప్ప గారికి. ఏం డౌట్ లేదు స్వామి. గుర్తేంటండి? తెలుగుదేశం స్వామి. సైకిల్కే. అన్న నమస్తే. చెప్పండి సార్. నమస్కారం. మరి ఏంటి మీ పేరేంటి? నా పేరు ఎర్రబాబు అండి. ఎర్రబాబు గారు. చెప్పండి. ఓట్లు వచ్చేసినాయి. పండుగ వచ్చేసింది. అవును సార్. ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు? ఓటు ఉందా ఇంతకీ? ఉందా సార్. ఎన్ని ఓట్లు ఉన్నాయి? 2009 నుంచి ఉన్నాయండి. ఎన్ని ఓట్లు ఉన్నాయి? మా వెనకాల మా ఫ్యామిలీ పరంగా మీకు మాకండి, మా ఫ్యామిలీలో ఒక 10 మాకండి ఇంట్లోనండి. మీ పేరు మీద ఒకటే ఉందా? ఒకటండి. 4 ఎందుకంటే ఎలాంటి పులివిందలు ఉంటాయండి, ఇక్కడ ఉండవండి. పులివిందలు ఉంటాయండి, ఎలాంటిది ఇక్కడ ఉండవండి. మా తూర్పుగోదావరి జిల్లాలో ఉండవండి. ఎన్ని ఉన్నాయి కుటుంబంలో? ఎన్ని ఓట్లు? మా కుటుంబంలో 10 ఓట్లు ఉంటాయండి. మేము జనసేన పార్టీ అండి మాది. తుమ్మల బాబు గారి నాయకత్వంలో నడిచామండి. మరి పవన్ కళ్యాణ్ గారి పొత్తులో భాగంగా టీడీపీ జనసేన పొత్తులో భాగంగా మేము తెలుగుదేశానికి చేస్తామండి. తెలుగుదేశం పార్టీ చేస్తామండి. పెద్దాపురంలో మళ్ళీ చంద్రరాజప్ప గారికి గెలిపిస్తారు. చంద్రరాజప్ప గారికి వెళ్తే చంద్రబాబు గారు చాలా మంచివారు అండి. అతను హ్యాట్రిక్ అండి 3సారి. పెద్దాపురం ఈ రోజు సామలకోట పెద్దాపురం ఇలా ఉన్నాయంటే అండి చంద్రరాజప్ప గారు కానివ్వండి. చంద్రరాజప్ప గారు అయ్యంలో అక్కడ చంద్రబాబు నాయుడు గారు పార్క్ కట్టించారండి. ఇవాళ చూడండి ఆ పార్క్ ఏముందో, తాళం వేస్తుందండి ఆ పార్క్ అభివృద్ధి లేదండి అసలు. వెంకటేశ్వర గారు ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేసుకుంటాం. మీకు ఓటు హక్కు ఉందండి? ఉందా? ఎన్నోసారి అండి ఇది ఓటేయడం? ఇది 4సారి వేయడం. సో ఎన్నికల మీద అవగాహన ఉంది, రాజకీయాల మీద అవగాహన ఉంది కదండి. వైట్ అండ్ వైట్ వేసారు ఉంటుందిలేండి. ఏమంటారు? సరే, మరి ఈసారి ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? మే 13 సైకిల్ గ్లాసు. అదే ఎక్కడ చూసినా అదేనా? ఎవరిని అడిగినా అదే చెప్తున్నారు. పెద్దాపురంలో చంద్రరాజప్ప గారు 3సారి నెగ్గిస్తున్నారు. చంద్రరాజప్ప గారు ఇంటెలిజెన్స్ రిపోర్టే 25,000 వస్తుంది మెజార్టీ. అది ఆయన 1 సైడ్ గెలుపు అతని మీద దౌరదర్భ పోటీ కాదు. అంతే, పోటీ కాదు, వేస్ట్. సింగిల్ గా గెలిపిస్తారు. ఆయన అన్ని వర్గాల ఆదరంతా ఆయన. పెద్దాపురం ఆయన వచ్చాక అన్ని అభివృద్ధి ఆయనే చేశాడు. ఆ పార్క్ కట్టాడు ఆయన టైంలో పార్క్ నడిచేది. ఇప్పుడు పార్క్ మూతేసుకోకున్నారు. 5 సంవత్సరాలు అభివృద్ధి ఏమి లేదు. మీ పేరు? సూరిబాబు అండి. సూరిబాబు గారు, మీకు ఓటు హక్కు ఉందా? ఉందండి. ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు? సైకిల్కి గ్లాస్కి వేస్తారు. పెద్దాపురంలో మళ్ళీ ఒకసారి రాజప్ప గారు కన్ఫర్మ్ గా అవుతారు. 3సారి గెలిపించుకుంటున్నారు. ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు 3సారి? అభివృద్ధి బాగుంటుందండి రాజప్ప గారిది. బాగుంటుందా? ఆయన మంచి వ్యక్తి. ప్రజలందరినీ ఆదరిస్తున్నారా? ఆదరిస్తారండి. కష్టం అంటే ఆదుకుంటారా? ఆదుకుంటాడండి. అందుకే వేస్తారా ఓటు? అవునండి. అన్న మీ పేరు? సురేష్. అన్న మీకు ఓటు హక్కు ఉందా? ఉందండి. ఈసారి ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? నేను టీడీపీకి వేస్తాను. పెద్దాపురంలో చంద్రరాజప్ప గారు కదా 10 ఏళ్ళుగా ఆయనే ఉన్నారు. ఏమన్నా చేశారు మేలు?
ఇంత ఈ రోడ్లు ఎంత అభివృద్ధి జరిగిందంటే ఆయన కారణమే. ఆయనే కాదు. పెద్దాపురం ఎప్పుడు కూడా ఎవరు ఇంతలా ఎప్పుడు కూడా వచ్చిన వాళ్ళు ఎవరు చేయలేదు. ఫస్ట్ టైం పెద్దాపురం ఇంత అభివృద్ధి జరగడానికి మెయిన్ కారణం చంద్రరాజప్ప గారు, రాజా సూర్యప్రసాద్ గారు ఒక కారణం. ఇది దేనికన్నా ఇప్పుడన్నా పెద్దాపురం మొత్తం అభివృద్ధి అవడం చందనాకైనా ఒక పార్క్ అన్నా అవడానికైనా ఏదైనా ఆయన కారణమే. ఈ రోజు ఇంత స్మార్ట్ బజార్కి ఏదైనా రావడానికైనా పెద్దాపురంకి అదే కారణం. ఏదన్నా ఆయన కారణం. ఏదన్నా చంద్రరాజప్ప గారు అంటే సూర్యప్రసాద్ గారు వాళ్ళే కారణం. ఏదన్నా సో ఓటు అయితే చంద్రరాజప్ప గారికి హ్యాట్రిక్ కొట్టిస్తారు ఖచ్చితంగా. చంద్రరాజప్ప గారిని పెద్దాపురం నుంచి మూడోసారి పంపిస్తారు. కన్ఫామ్గా. అన్న మీ పేరు? ఓడిమేని శివ. శివ గారు మీకు ఓటు హక్కు ఉందా? ఓటు హక్కు ఉందండి. 10 ఏళ్ళుగా పెద్దాపురంలో ఇక్కడ ఎమ్మెల్యేగా చంద్రరాజప్ప గారు ఉన్నారు. చిన్నప్పుడు ఇది రెండోసారి కదా, మూడోసారి కూడా పక్కగా 30,000 రూపాయల మెజార్టీతో పక్కగా గెలుస్తారు. గెలిపిస్తామండి పక్కగా. చంద్రరాజప్ప గారు ఏం చేశారంటే ఏం చెప్తారు? ఊళ్ళో డెవలప్మెంట్ బాగా చేశారు, రోడ్లు వేసారు.